హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు టాక్స్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం అండి. సో ఉజ్జయిని చూశారు కదా. సో ఉజ్జయిని నుండి ఓంకారేశ్వర్కి వచ్చేసి మనకు 4.5 hours ఉంటుంది. సేమ్ మన దగ్గర శ్రీశైలంలో ఘాట్ రోడ్ ఎలానో అక్కడ ఓంకారేశ్వర్లో కూడా ఘాట్ రోడ్ ఉంటుందంట అండి. సో ఇంకా మాది కొత్తగా వెళ్తున్నాం కదా, కొత్త జర్నీ అనమాట. సో ఓంకారేశ్వర్కి సో ఇంకా మేము చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాము. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మంచిగా పడుకున్నామండి. అంతసేపు ఏం చేయాలి అనేసి ఇంకా మార్నింగే స్టార్ట్ అయిపోయాం కదా, మంచిగా పడుకొని లేసాను నేను కార్లో. ఇంక ఇక్కడ రుద్ర ఇంకా వాళ్ళ డాడీ ఇద్దరు మంచిగా ఆడుకుంటున్నారండి. సో చూడండి, ఇంకా ఇప్పుడే ఓంకారేశ్వర్ స్టార్ట్ అవుతున్నాము. మధ్యలో ఏమైనా టెంపుల్స్ వస్తే అవి కూడా కవర్ చేసి చూపిస్తానండి, చూడండి. ఇది వచ్చి శని మందిర్ అండి. సో ఆన్ ద వేలో ఉంది ఇంకా ఓంకారేశ్వర్కి వెళ్ళేటప్పుడు. సో ఇంక ఇక్కడ ఆపారనమాట మాకు తీసుకెళ్ళిన డ్రైవర్. ఇక్కడ వచ్చేసి ఆ రోజు కార్తీక పౌర్ణమి. సో కార్తీక పౌర్ణమి కాబట్టి కొన్ని పూజలు చేస్తూ ఉంటారు ఇట్లా పూజారి వాళ్ళు నిల్చొని. సో ఇక్కడ శని మందిర్ చాలా ఫేమస్ అంటండి. ఇక్కడ శనిదేవునికి డైరెక్ట్ నువ్వుల నూనెతోటి మనం అభిషేకం చేయొచ్చు. ఇక్కడే అన్నీ అమ్ముతారు. ఇంకా బ్లాక్ క్లాత్ అయినా ఇంకా మనకి బ్లాక్ థ్రెడ్ ఉంటుంది కదా, అవన్నీ అమ్ముతారనమాట. సో ఇంకా ఈ రుద్రం తీసుకొని వెళ్దామనేసి ఇంకా మేము కూడా వెళ్తున్నాము. శనిదేవుడు చాలా పెద్దగా ఉన్నాడండి, చాలా పవర్ఫుల్ అంటే ఇక్కడ. సో అందుకే ఇంకా మేము కూడా ఆగేసి ఇంకా లోపలికి వెళ్ళి దండం పెట్టుకున్నాము. ఇంకా ఆ రోజు పౌర్ణమి కొంచెం అభిషేకం చేస్తే మంచిది అని అన్నారు. డైరెక్ట్ వాళ్ళు శనిదేవుణ్ణి పెట్టేసి ఉంచారు, మీకు చూపిస్తాను చూడండి. ఇంకా అక్కడ నూనె తీసుకొని మేము కూడా ఇంకా తైలాభిషేకం చేసామండి, చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రుద్ర ఫేస్ ఏంటంటే ఆయన షాక్ అయిందండి. ఎందుకంటే ఇంకా దేవుడు పెద్దగా కనిపించేసరికి ఆయన షాకింగ్లో ఉన్నాడు, పడుకొని లేసాడనమాట. సో ఇంకా విచిత్రంగా చూస్తున్నాడు. ఇంకా మేము జేజా జేజా అని చెప్తూ ఇట్లా మెడలో కట్టిస్తున్నామండి. ఇంకా రుద్ర మెడలో కట్టిన బ్లాక్ థ్రెడ్ వచ్చేసి శనీశ్వరుడు దేవుడు ముందున్నదనమాట. ఇంకా అలాగే మా హస్బెండ్కి వచ్చేసి రైట్ హ్యాండ్కి కట్టాడు. ఇక్కడ నేను లెఫ్ట్ హ్యాండ్కి కూడా కట్టించుకున్నానండి. సో ఇంక ఇక్కడ బ్లాక్ థ్రెడ్డే మెయిన్ అంట. సో కట్టించుకోండి అనేసి ఇంకా అక్కడ ఉన్న అబ్బాయి చెప్తే సరే అని కట్టించుకున్నాము. ఇంక ఇక్కడ ఒకటి వచ్చేసి ఇనుపది రాడ్ లాంటిది ఇస్తున్నారండి. అది ఇంట్లో పెట్టుకోవాలంట. శనీశ్వర దేవుడి ముందు పూజ చేసి ఇచ్చారు మాకు అది. సో అది ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది చిన్నపిల్లలు ఉన్నప్పుడు అని చెప్పాడు. మా ఇంట్లో ఆల్రెడీ ఒకటి రాడ్ లాంటిది ఉంటుంది. సో ఇది కడం టైప్ వచ్చింది, ఖడ్గం కాదు సారీ, కడం టైప్ వచ్చింది, అది ఇచ్చారు మాకు. సో అది తీసుకొని ఇంకా దేవునికి మొక్కేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము, చూడండి. నెక్స్ట్ ఇంకా మేము ఇది ఓంకారేశ్వర్కి వెళ్ళేటప్పుడు మనకి నర్మదా నది వస్తుంది కదండి. సో నర్మదా నది ఘాట్ అనమాట. సో ఇక్కడ బ్రిడ్జి పైనుండే వెళ్ళాలి. ఇంకా లుక్ బాగుందని ఇది కూడా తీసానండి. ఇంకా ఆల్మోస్ట్ ఓంకారేశ్వర్ రీచ్ అయిపోయాము. ఆ రోజు పౌర్ణమి కాబట్టి చాలా రష్ ఉందండి. ఇంకా ఎవరో గురూజీ కూడా వచ్చారు, నాకు పేరు అంత గుర్తులేదు. సో మొత్తము పాదయాత్ర చేస్తున్నారు అక్కడ. ఇంకా పౌర్ణమి రోజు నది స్నానంకి వచ్చారంట. సో ఇంకా అదే అవుతుంది, రోడ్డు పైన మొత్తం ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోయింది 2 kilometers బిఫోరు. బట్ పర్లేదు, మరీ అంత ఎక్కువ ట్రాఫిక్ ఏం లేదు, మూమెంట్ ఉంది. ఇంక ఇక్కడ ఓంకారేశ్వర్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకి డైరెక్ట్ వెహికల్ అనేది ఘాట్ దగ్గరికి వెళ్ళదు. సో కొంచెం ముందే పార్కింగ్లో వదిలేశారు. ఇంక ఇక్కడ ఒక ఆటో మాట్లాడుకొని ఇంకా ఆటోలో ఘాట్ దగ్గరికి వెళ్తున్నాము బట్టలన్నీ తీసుకొని. ఇంకెలాగో ఈరోజు పౌర్ణమి, ఖచ్చితంగా నది స్నానం చేయాలి అనేసి వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుందండి. సో మాకు 6 o'clock ఉంది విఐపి దర్శనం. ఆ లోపు ఇదంతా కంప్లీట్ చేసుకుందామని ఇంకా ఘాట్ దగ్గరికి వెళ్తున్నాము, చూడండి. ఇక్కడ వచ్చేసి ఇది నర్మదా నది అండి. ఇక్కడ బోటింగ్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇంకా బోట్లో వెళ్ళి కూడా మనం స్నానం చేయొచ్చు. బట్ ఇంకా మాకు టైం అయిపోతుంది, 6 o'clockకి మళ్ళీ దర్శనం ఉందనేసి ఇంకా మేము నది ఒడ్డు ఉంటుంది కదా అక్కడే చేసామండి. ఇంకా ఎందుకంటే బోట్లో కూడా వెళ్ళొచ్చు, మళ్ళీ వాళ్ళు మొత్తం తిప్పి ఇంకా తీసుకెళ్లే వరకు లేట్ అవుతుంది. సో అక్కడే 1 hour అవుతుంది అనేసి ఇంకా మాకు 40-45 minutes టైం ఉంది. సో ఇంకా ఆ టైంలో పని కంప్లీట్ చేసుకోవాలని ఇంకా మేము అక్కడ అడుగుతున్నారు మా హస్బెండ్.
వేరే వాళ్ళకి ఎక్కడ చేస్తే బాగుంటుంది స్నానం అనేసి ఇంకా వాళ్ళు చెప్పారనమాట, అక్కడ వెళ్ళండి అని చెప్తే ఇంకా అటు సైడ్ వెళ్ళాము. సో ఇంకా ఇదండి, ఇది నర్మదా నది. చాలామందికి తెలిసే ఉంటుంది నర్మదా నది అంటే. ఓంకారేశ్వర్లో నర్మదా నది స్నానం చేసుకొని ఇంకా దేవుని దర్శనం చేసుకుంటే చాలా మంచిది. అందులో మేము వచ్చింది పౌర్ణమి రోజు. ఇంకా నది స్నానం ఎలా వదులుతాము, ఇంకా నది స్నానం చేసి ఇక్కడ దీపాలు వెలిగించి ఇంకా మనము దర్శనంకి వెళ్ళిపోయామండి. చూడండి, పోదాం, డ్రెస్సెస్ చేసుకొని వెళ్దాం అనుకున్నామండి బోటింగ్. కానీ కాకపోతే ఏమైపోయిందంటే ఇంకా మాకు అక్కడ విఐపి వాళ్ళు, అక్కడ మాకు విఐపి టికెట్ కదా, సో అక్కడ ఉండే అబ్బాయి మాకు కాల్ చేస్తూ ఉన్నారనమాట, ఇంకా త్వరగా రండి అనేసి. ఫస్ట్ 6 అన్నాడు, ఇంకా 6 అవ్వకముందే కాల్ చేస్తున్నాడు. సరే ఇంకా వెళ్ళిపోదాము అనేసి ఇంకా మేము కూడా ఇంకా బోట్ ఏమి ఎక్కలేదండి. ఇంకా అక్కడ నర్మదా నది స్నానాలు కంప్లీటెడ్ తర్వాత డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని ఇంక ఇక్కడికి వచ్చేసాము టెంపుల్ దగ్గరికి. ఇతనే అండి, ఈయన పండిత్, ఇతని నేమ్ నాకు తెలీదు. సో ఇంకా మా హస్బెండ్ మాట్లాడుతున్నాడు అనమాట ఈయనతోటి. ప్రాసెస్ ఏంటి అంటే ఆధార్ కార్డులు ఇంకా కావాలి ఖచ్చితంగా అంటున్నాడు. సో ఇంక ఇక్కడ సిస్టమ్స్ ఉంటాయి, అక్కడికి తీసుకెళ్ళి ఇంకా మా ఆధార్ కార్డ్స్ అన్నీ ఎంటర్ చేయిస్తున్నారు. ఇంకా వాళ్ళు మాకు వచ్చేసి టికెట్ ఇస్తారనమాట. ఆ టికెట్ ఇలా హ్యాండ్కి వేస్తారు. సో చూడండి, ఇంకా నా హ్యాండ్కి వేస్తున్నారు, మన నేమ్ ఉంటుంది దానిపైన. సో అలా వేసుకొని ఇంకా మళ్ళీ టెంపుల్కి కొంచెం వాకింగ్ చేయాలన్నమాట. సో వెళ్తున్నాము. చూడండి, బ్రిడ్జ్ పైనుండి వెళ్ళాలి టెంపుల్కి. ఘాట్ ఉంటుంది, నర్మదా నది పక్కనే ఉంటుంది ఓంకారేశ్వర్ టెంపుల్. సో ఇంకా ఆ నది మధ్యలో నుండి వెళ్ళాలి మనము. చూడండి, થઈ જાઓ ઊભા થઈ જાઓ. ఆ బ్రిడ్జ్ పైన వచ్చేసి మనకి సింబల్ ఉంటుందండి, ఓం సింబల్. దాని నుండి మంచి మ్యూజిక్ వస్తుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఓం అనే మ్యూజిక్ వస్తుంది. సో ఇంకా బ్రిడ్జ్ క్రాస్ చేసి ఇంకా ముందుకు వెళ్తున్నాం. చూడండి, ఇది టెంపుల్కి వెళ్ళే వే అనమాట. ఇంకా రుద్ర చూడండి ఎంత అల్లరో, నైట్ టైం కదా. ఇంకా అన్నీ ఇక్కడ మనకి లైట్స్తో పెట్టారు, మీకు కనబడుతుంది కదా ఫ్రేమ్స్ నాకు రైట్ సైడ్. సో అవన్నీ చూసుకుంటే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఓంకారేశ్వర్కి వచ్చేసి ఇంకా ప్రసాదం తీసుకున్నామండి. ఇది గర్భగుడిలో స్వామికి ఎక్కిస్తారంట. సో ఇంకా మనము బిల్వపత్రము, ఇంకా వచ్చేసి అవి డ్రై ఫ్రూట్స్ ఉంటాయన్నమాట. అలా ఒక బుక్కు ఇంకా అవన్నీ తీసుకొని వెళ్తున్నాము. ఇలా బౌల్స్లో ఇస్తారు, ఏదైనా లగేజ్ ఉన్నా అక్కడ పెట్టుకోవచ్చు మనము. అన్నీ శివలింగాలే అండి, ఎక్కడ చూసినా చిన్న సైజు నుంచి చాలా పెద్ద సైజు వరకు ఉన్నాయి మనకి శివలింగాలు. సో కొంచెం రష్ ఉన్నారు టెంపుల్లో. ఎంత విఐపి అయినా మేము విఐపి ఎంట్రీ ఉన్న 5 మినిట్స్లో వచ్చేది, మాకు ఒక 15 మినిట్స్ పట్టిందండి. ఎందుకంటే టెంపుల్ లోపల చాలా మంది ఉన్నారు, ముందుకు వెళ్ళాలి అనమాట. చిన్న వే ఉంటుంది, టెంపుల్ చాలా పెద్దది, నది పక్కన ఉంటుంది. కానీ లోపల దేవుడు చాలా చిన్నగా వైట్ కలర్లో ఓంకారం రూపంలో ఉంటాడండి. ఇంకా నది కూడా మనకి ఓం రూపంలో ఉంటుంది, నర్మదా నది ఇక్కడ. సో ఇది చూడండి ఇంకా టెంపుల్ లోపల. సో మేము కరెక్ట్ 6 తర్వాత వచ్చాము. ఇంకా ఇదంతా గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు తీసాను చిన్నగా. టెంపుల్ లోపలైతే తీయలేదండి, ఫోన్ అలో ఉంది, తీయొచ్చు. బట్ నేను ప్రశాంతంగా దేవునికి దండం పెట్టుకుందామని ఇంకా ఫోన్ క్లోజ్ చేసి ఇంకా అక్కడ దేవుణ్ణి చూసుకుంటేనే నిల్చున్నాను ఒక 5 మినిట్స్. సో ఇదంతా లైన్ అనమాట వెళ్ళడానికి టెంపుల్ లోపలికి. చూడండి, ఇంకా గర్భగుడి వరకు మొబైల్ పట్టుకున్నానండి. తర్వాత మొబైల్ ఆఫ్ చేశాను. ఇంకా అక్కడ రష్లో ఎందుకు అనేసి ఇంకా చాలా ప్రశాంతంగా మొక్కుకున్నాను. సో ఇంకా సక్సెస్ఫుల్గా ఓంకారేశ్వర్ దర్శనం కంప్లీట్ అయిందండి. అది కూడా పౌర్ణమి రోజు నర్మదా నది స్నానం చేసి దర్శనం చేసుకున్నాము. ఇంకా చాలా అదృష్టం అనుకున్నానండి. సో ఈ విధంగా జరిగిందండి ఓంకారేశ్వర్ ట్రిప్పు, ఉజ్జయిని ట్రిప్పు. సో ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో దీనికి కంటిన్యూగా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.